హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఈరోజు మనం పైథాన్ మెథడ్స్లోని పాప్, రిమూవ్ అండ్ డిలీట్ మెథడ్స్ గురించి అయితే ఇన్ డీటెయిల్గా ప్రోగ్రామెటికల్గా తెలుసుకుందామండి. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది కూడా ఈరోజు వీడియోలో మనం అనౌన్స్ చేస్తున్నాం. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్దాం. సో పైథాన్లో ఈ 3 మెథడ్స్ ఆర్ ఫంక్షన్స్ అనేవి డేటా స్ట్రక్చర్స్లో ఎలిమెంట్స్ని రిమూవ్ చేయడానికి అయితే యూజ్ చేస్తామండి. The Python methods, functions, pop, remove and delete are used to remove elements from data structures like list, tuple, sets. So first pop method గురించి అయితే తెలుసుకుందాం. అండ్ ఈ pop method ఒక యూసేజ్ ఏంటో తెలుసుకుందామండి. Removes and returns an element from a list or dictionary. లిస్ట్ ఒక డేటా స్ట్రక్చర్లో కానివ్వండి ఆర్ డిక్షనరీ ఒక డేటా స్ట్రక్చర్లో కానివ్వండి, ఒక ఎలిమెంట్ని రిమూవ్ చేయడానికి అయితే ఈ పాప్ అనే మెథడ్ యూజ్ చేస్తాం. రిమూవ్ చేయొచ్చు అండ్ ఆ ఎలిమెంట్ ఏదైతే మనం రిమూవ్ చేసామో కూడా రిటర్న్ కూడా చేయొచ్చండి. సో ఇక్కడ ఫస్ట్ నేను ఏం చేశానంటే ఒక లిస్ట్ తీసుకున్నా. ఓకేనా, ఒక లిస్ట్ అయితే తీసుకున్నానండి. సో లిస్ట్ మనం స్క్వేర్ బ్రాకెట్స్లో డిఫైన్ చేస్తాం. లిస్ట్ ఏం కంటైన్ చేస్తుందంటే ఎలిమెంట్స్ కంటైన్ చేస్తుంది. అండ్ ఈ ఎలిమెంట్స్ అనేవి డిఫరెంట్ డేటా టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి కంటైన్ చేస్తుంది. అండ్ సీక్వెన్స్ ఆఫ్ ఆర్డర్ అయితే కంటైన్ చేస్తుందండి. ఇక్కడ నేను ఏం చేశాను, పాప్ అనే మెథడ్ యూజ్ చేశా. ఫస్ట్ నేను ఏం చేశాను, పాప్ అనే మెథడ్ యూజ్ చేశా. అండ్ ఎప్పుడైతే పాప్ అనే మెథడ్ యూజ్ చేసామో అండ్ ఎటువంటి ఆర్గ్యుమెంట్ పాస్ చేయలేదో ఈ లిస్ట్ లో ఉన్న లాస్ట్ ఎలిమెంట్ అనేది రిమూవ్ చేస్తుంది. సో మనకి ఇక్కడ 40 అయితే రిటర్న్ చేస్తుందండి. అండ్ నేను నెక్స్ట్ పాప్ అనే మెథడ్ యూజ్ చేశా. బట్ ఈసారి ఆర్గ్యుమెంట్ అనేది వాల్యూ అనేది ఇండెక్స్ పాస్ చేశానండి. ఇండెక్స్. సో ఇండెక్స్ పాస్ చేస్తాం కాబట్టి మనకి లిస్ట్ లో ఇండెక్సింగ్ అనేది 0 నుండి స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో 0, 1, 2, 3. ఇక్కడ 1 ఇండెక్సింగ్ లో ఏదైతే ఎలిమెంట్ ఉందో ఆ ఎలిమెంట్ అనేది రిమూవ్ అవుతుంది అండ్ రిటర్న్ కూడా చేస్తుంది. సో రిమూవ్స్ అండ్ రిటర్న్స్ 20 అనేది ఇక్కడ రిమూవ్ అయిపోతుంది. ఇక్కడ ఫస్ట్ మనం ఎటువంటి ఇండెక్స్ పాస్ చేయలేదు కాబట్టి లాస్ట్ ఎలిమెంట్ 40 అనేది రిమూవ్ అయిపోతుంది. సో ఎప్పుడైతే ఈ 20, 40 లిస్ట్ లో రిమూవ్ అయిపోయిందో మనం లిస్ట్ ని ప్రింట్అవుట్ చేసుకుంటే రిమైనింగ్ ఎలిమెంట్స్ అనేవి మనకి డిస్ప్లే అవుతాయి. రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏమున్నాయి, 10 అండ్ 30. సో ఇది మనకి అవుట్పుట్ అయితే వస్తుందండి. సో పాప్ మెథడ్ ఏం చేస్తుందండి, లిస్ట్ లో అండ్ డిక్షనరీలో ఎలిమెంట్ ని రిమూవ్ చేస్తుంది. మనం రిటర్న్ కూడా చేసుకోవచ్చు. అంటే రిమూవ్ చేసిన ఎలిమెంట్ కి మన స్టోరేజ్ అనేది కూడా అలోకేట్ చేసుకోవచ్చు. ఫర్దర్ గా ఏదైనా ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయాలనుకున్నప్పుడు మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్ లో స్టోరేజ్ కూడా అలోకేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు ఫస్ట్ డాట్ లిస్ట్ డాట్ పాప్. నేను ఇక్కడ 0 ఇండెక్సింగ్ ఇచ్చా. ప్రింట్ ఆబ్జెక్ట్. సో 0 ఇండెక్సింగ్ లో ఉన్న 10 అనే ఎలిమెంట్ అనేది ఈ లిస్ట్ లో రిమూవ్ అవుతుందండి. రిమూవ్ అయిన తర్వాత ఈ ఆబ్జెక్ట్ కి అయితే రిటర్న్ చేస్తుంది అనమాట. నేను ఆబ్జెక్ట్ ని ప్రింట్ చేసుకున్నా. నేను ఈ ఎలిమెంట్ మీద ఎటువంటి ఆపరేషన్స్ అయినా పెర్ఫామ్ చేయొచ్చు. లైక్ అర్థమెటిక్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేసుకోవచ్చు. ఓకేనండి. సో ఈ విధంగా పాప్ అనే మెథడ్ ఈ లిస్ట్ లో డిక్షనరీలో అయితే యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ రిమూవ్ అనే మెథడ్. సో రిమూవ్ మెథడ్ ఒక యూసేజ్ వచ్చేసరికి అండ్ నెక్స్ట్ రిమూవ్ మెథడ్ ఒక యూసేజ్ వచ్చేసరికి రిమూవ్స్ ద ఫస్ట్ అకరెన్స్ ఆఫ్ ఎ స్పెసిఫైడ్ వాల్యూ ఫ్రమ్ ఏ లిస్ట్. నేను ఒక లిస్ట్ అయితే తీసుకున్నానండి. ఈ లిస్ట్ లో రిమూవ్ అనే మెథడ్ యూజ్ చేసి వాల్యూ అనేది ఒక ఎలిమెంట్ పాస్ చేస్తున్నా. సో ఇక్కడ నేను 20 అనే ఎలిమెంట్ పాస్ చేశాను. ఈ లిస్ట్ లో 20 మనకి ఫస్ట్ ఇండెక్స్ లో అయితే ఉంది. సో ఎప్పుడైతే మనకి ఫస్ట్ అకరెన్స్ మనకి డిస్ప్లే అవుతుందో ఆ పర్టికులర్ ఎలిమెంట్ ని మాత్రమే రిమూవ్ చేస్తుంది. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే 10, 20, 30, 20 2 times 20 అనేది రిపీట్ అయింది. ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 20 ఉంది. ఎప్పుడైతే నేను రిమూవ్ అనే మెథడ్ యూజ్ చేసి 20 అనే వాల్యూ తీసుకున్నానో ఫస్ట్ రిపీట్ అయిన మాత్రమే రిమూవ్ చేస్తుంది. రిమైనింగ్ నెక్స్ట్ రిపీట్ అయిన మాత్రం రిమూవ్ చేయదండి. ఓకేనా. మరి నెక్స్ట్ రిపీట్ అయిన 20 అనే ఎలిమెంట్ ని రిమూవ్ చేయాలంటే లూపింగ్ కాన్సెప్ట్స్ వాడతామండి. లాజిక్ అనేది చేంజ్ చేస్తాం అన్నమాట. ఓకే. సో బై వాల్యూ రిక్వైర్స్ ద ఎగ్జాక్ట్ వాల్యూ టు రిమూవ్. సో మనం రిమూవ్ అనే మెథడ్ లోకి ఏదైతే వాల్యూని రిమూవ్ చేయాలనుకుంటున్నామో ఆ ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేస్తామండి. ఇండెక్స్ పాస్ చేయం, నాట్ ద ఇండెక్స్. రిటర్న్ వాల్యూ డస్ నాట్ రిటర్న్ ఎనీథింగ్.
ఏది కూడా మనకి రిటర్న్ చేయదు, జస్ట్ రిమూవ్ చేస్తుంది. రిమూవ్ చేసింది మనకి రిటర్న్ చేయదండి. ఈ ఎర్రర్స్ రేజెస్ వాల్యూ ఎర్రర్ ఇఫ్ ద వాల్యూ ఇస్ నాట్ ఫౌండ్. ఒకవేళ మనం పాస్ చేసిన వాల్యూ అనేది డేటా స్ట్రక్చర్ లో లేకపోతే వాల్యూ ఎర్రర్ అనేది మనకి రేజ్ చేస్తుందండి, మనకి ఎర్రర్ అనేది వస్తుంది. సో రిమూవ్ మెథడ్ గురించి అర్థమైంది కదా. అండ్ నెక్స్ట్ డిలీట్ మెథడ్. డిలీట్ మెథడ్ ఒక యూసేజ్ అయితే డిలీట్స్ ఎలిమెంట్స్ బై ఇండెక్స్, స్లైసెస్ ఆర్ ఈవెన్ ఎంటైర్ వేరియబుల్స్. సో నేను ఒక లిస్ట్ అయితే తీసుకున్నా 10, 20, 30, 40 అని. ఇక్కడ నేను డిలీట్ మెథడ్ అయితే అప్లై చేశానండి ఈ లిస్ట్ కి. అండ్ స్క్వేర్ బ్రాకెట్స్ నోటేషన్ లో నేను ఇండెక్స్ అయితే పాస్ చేసా, వాల్యూ అనేది ఇండెక్స్ పాస్ చేసా. ఈ 1 ఒక ఇండెక్స్ లో ఏదైతే ఎలిమెంట్ ఉందో ఆ ఎలిమెంట్ అనేది డిలీట్ అవుతుంది. ఎప్పుడైతే నేను లిస్ట్ ని ప్రింట్ చేసుకున్నానో నాకు రిమైనింగ్ ఎలిమెంట్స్ అయితే నాకు డిస్ప్లే అవుతుందండి 10, 30, 40 అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేను స్లైసింగ్ కూడా యూజ్ చేశానండి. స్టార్ట్ వాల్యూ 1 ఇచ్చాను అండ్ ఎండ్ వాల్యూ స్టాప్ వాల్యూ అయితే 3 ఇచ్చానండి. సో నాకు ఏం చేస్తుంది, ఈ పర్టికులర్ పోర్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి డిలీట్ చేస్తుందండి, స్లైసింగ్ చేసి డిలీట్ చేస్తుంది. సో నాకు 1 ఇండెక్స్ లో ఏముంటుంది, 30 ఉంటుంది అండ్ లేటర్ 40 ఉంటుందండి. ఎందుకు 1 ఇండెక్స్ లో 30 ఉంటుందంటే ప్రీవియస్ గా 1 ఇండెక్స్ లో ఉన్న 20ని మనం డిలీట్ చేసేసాం కదా. డిలీట్ చేసిన తర్వాత నాకు లిస్ట్ ఏం కంటైన్ చేస్తుంది, 10, 30, 40. 1 ఇండెక్స్ లో ఏమో 30 ఉంది అండ్ మనకి ఎండింగ్ లో వచ్చేసరికి 40 ఉంది. ఎప్పుడు కూడా స్టాప్ వాల్యూ అనేది ఎక్స్క్లూడెడ్ ఉండాలండి, ఒకటి ఎక్కువ నెక్స్ట్ ఇండెక్స్ వాల్యూ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. n-1 ఫార్ములా బేస్ అయి ఉంటుంది. సో ఇక్కడ నేను డిలీట్ చేశాను కాబట్టి 2 ఎలిమెంట్స్ అనేవి, ఈ పోర్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి డిలీట్ అవి రిమైనింగ్ 1 ఎలిమెంట్ మాత్రమే డిస్ప్లే చేస్తుంది. అండ్ ఎప్పుడైతే నేను డిలీట్ మెథడ్ అనేది లిస్ట్ కి అప్లై చేసి ఎటువంటి స్క్వేర్ బ్రాకెట్స్ నోటేషన్ యూజ్ చేయలేదో నాకు ఎంటైర్ లిస్ట్ అయితే డిలీట్ అయిపోతుందండి. ఎప్పుడైతే ఎంటైర్ లిస్ట్ డిలీట్ అయ్యిందో నేను ప్రింట్ చేసుకున్నప్పుడు నాకు మళ్ళీ నేమ్ ఎర్రర్ అనేది వస్తుందండి, నేమ్ ఎర్రర్ అనేది వస్తుంది. సో ఫ్లెక్సిబిలిటీ చూసుకుంటే క్యాన్ డిలీట్ మల్టిపుల్ ఎలిమెంట్స్. ఒక లిస్ట్ లో మల్టిపుల్ ఎలిమెంట్స్ ని డిలీట్ చేయడానికి అయితే మనం డిలీట్ అనే మెథడ్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఎంటైర్ లిస్ట్ ని కూడా డిలీట్ చేసేయచ్చు, కంప్లీట్ ఈ లిస్ట్ ని కూడా డిలీట్ చేసేయచ్చు. రిటర్న్ వాల్యూ డస్ నాట్ రిటర్న్ ఎనీథింగ్. సో మనకి ఎటువంటి వాల్యూ అయితే రిటర్న్ చేయదండి. అండ్ నెక్స్ట్ ఎర్రర్స్ కూడా మనకి ఇండెక్స్ ఎర్రర్ రైజ్ చేస్తుంది, అవుట్ ఆఫ్ రేంజ్. అంటే మనకు ఉన్న రేంజ్ కాకుండా ఇంకా ఎక్కువ రేంజ్ తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇండెక్స్ ఎర్రర్ అనేది కూడా రైజ్ చేస్తుంది అన్నమాట. సో ఈ 3 మెథడ్స్ గురించి మీకు అర్థమైంది కదండి. పాప్, రిమూవ్ అండ్ డిలీట్ మెథడ్స్ అనేవి డేటా స్ట్రక్చర్స్ లో ఎట్లా యూజ్ అవుతాయి అనేది. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే అనౌన్స్ చేస్తామన్నాం కదా. సో పైథాన్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ అనేవి February 4th నుండి అయితే స్టార్ట్ చేస్తున్నామండి. అండ్ ఈ కోర్స్ ఒక డ్యూరేషన్ అనేది 45 days ఉంటుంది. అండ్ బ్యాచ్ టైమింగ్స్ అనేవి మండే టు సాటర్డే మార్నింగ్ 7 AM to 9 AM 2 hours ఆన్లైన్ లైవ్ క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తున్నాం. అండ్ ఈ కోర్సులో మనమేం ఫ్యూచర్స్ ప్రొవైడ్ చేస్తున్నామంటే లైవ్ క్లాసెస్ అయిపోయిన వెంటనే సో ఎవరైనా లైవ్ క్లాస్ అనేది మిస్ అయినా రికార్డింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి. అండ్ టాపిక్ వైజ్ టాస్క్స్ ఉంటాయి, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ స్టడీ మెటీరియల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాం. డౌట్ క్లారిఫికేషన్ సెషన్స్ కూడా కండక్ట్ చేస్తున్నామండి. అండ్ కెరియర్ గైడెన్స్ ఉంటుంది, రెజ్యూమే బిల్డింగ్ ఉంటుంది. కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత సర్టిఫికేట్ ఇస్తాం అండ్ మాక్ ఇంటర్వ్యూస్ కూడా మల్టిపుల్ టైమ్స్ అనేవి మనం కండక్ట్ చేస్తాం. ఎవ్రీడే జాబ్ అప్డేట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అనేవి కూడా ఈ కోర్సులో అయితే ఇంక్లూడ్ చేసామండి. అండ్ కోర్స్ ఫీ అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, ఈఎంఐ అవైలబుల్ ఉంది. అట్ ద సేమ్ టైం మీరు ఈ కోర్స్ ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఫస్ట్ డెమో వాచ్ చేయండి. డెమో కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో మార్నింగ్ బ్యాచ్ అని చెప్పి మీరు మెసేజ్ చేస్తే మీకు సిలబస్ ఒక పీడిఎఫ్తో పాటు డెమో లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈ కోర్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఒక సెపరేట్ వీడియో కూడా ప్రొవైడ్ చేస్తామండి, మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. అంటే సిలబస్లో ఏమేమి టాపిక్స్ ఉంటాయి అనేది మీకు ఒక ఐడియా వస్తుందండి. సో ఇన్ఫర్మేషన్ అనేది మీకు వాల్యూగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ ఈ కోర్స్ ఎవరు ఎన్రోల్ అవ్వచ్చు అంటే జీరో కోడింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు, ఎవరైతే స్కిల్ అప్గ్రేడ్ చేసుకుందాం అనుకుంటున్నారో సో ఎవరన్నా కూడా ఈ కోర్స్ అయితే ఎన్రోల్ అవ్వచ్చు. సో మీ ఫ్రెండ్స్లో ఎవరన్నా పైథాన్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు తెలుగులో నేర్చుకోవాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. అట్ ద సేమ్ టైం డెమో కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేస్తే డెమో షేర్ చేస్తారు, డెమో వాచ్ చేయండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్.